ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని జలదంకి మండలం సోమవరపాడు గ్రామంలో విశేష భక్తి శ్రద్ధల మధ్య శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమనాథ స్వామి మరియు శ్రీ సాయిబాబా నూతన ఆలయ మహాప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. చేవూరి జనార్దన్ రెడ్డి సులోచనమ్మ దంపతుల చేతుల మీదుగా నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం వేదఘోషల మధ్య ప్రముఖ పండితుల మంత్రోచ్చారణలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. మేళతాళాలతో పూర్ణకుంభాలతో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, దేవాలయం నిర్మాణం గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుంది. గ్రామ ప్రజలు, దాతలు సమిష్టిగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున జనార్దన్ రెడ్డి గారు, సులోచనమ్మ దంపతులు చేతుల మీదుగా, అలాగే ఊరి పెద్దలు చేతుల మీదుగా ఈ కార్యక్రమం గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నగారు, మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం జరిగింది. అన్నగారు ఉదయగిరి నియోజకవర్గానికి ఇటువంటి గుళ్ళు కార్యక్రమాలకి, ఎన్నో కార్యక్రమాలకి రావడం జరిగింది. వారు పిలవగానే వారు వచ్చినందుకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, జలదంకి మండలం ప్రజల తరఫున కూడా వారికి తన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సోమనాథ స్వామి, అమ్మవారు, అలాగే సాయిబాబా గుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే అన్న చెప్పినట్టుగా ధూపదీప నైవేద్యాలకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, గుడి ఎక్కడ కూడా మనం లోటు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఊరి మీద ఉంది, అన్న మీద కానీ అందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి జాగ్రత్తగా రాబోయే రోజుల్లో మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అండగా ఉండడం జరుగుతుంది. అలాగే మన దేవాదాయ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు, ఈ గుడి గురించి. వారికి కూడా మనం ధూపదీప నైవేద్యాలకి రిక్వెస్ట్ పెడదాం. వారి దగ్గర నుంచి వచ్చే నిధులు కూడా మనకు తీసుకొని గుడిని ముందుకు తీసుకెళ్తామని. అలాగే మరొక్కసారి జనార్దన సులోచనమ్మ గారి కుటుంబానికి, అందరికీ, కుటుంబం అందరూ ఉన్నారు, వారందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, ఎంపీ గారిని కానీ నన్ను కానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.